హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు చందమామ మందహాసం. అనేక శతాబ్దాల క్రితం షారిమాన్ అనే పర్షియా చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఖురాసాన్లో ఉండేవాడు. ఆయనకు 100 భార్యలు ఉండినప్పటికీ ఒక్కరికి ఒక్క నలుసు కూడా పుట్టలేదు. తనకు సంతానం లేదన్న చింత మరిచిపోవటానికి ఆయన ఒకనాడు పేరోలగంలో విద్వగోష్ఠిలో మునిగి ఉండగా ద్వారపాలకుడు ఒకడు వచ్చి రాజుగారి దర్శనం నిమిత్తం ఎవరో వర్తకుడు ఒక బానిస పిల్లను తన వెంట తీసుకువచ్చి బయట వేచి ఉన్నాడని విన్నవించాడు. వారిని లోపలికి తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. వర్తకుడు బానిస పిల్లను లోపలికి తీసుకువచ్చి ఆమె ముఖాన కప్పి ఉన్న మేలి ముసుగు తొలగించేసరికి రాజు మిగిలిన సభికులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఆమె సౌందర్యము మానవాతీతంగా ఉంది. ఆమెలో మహారాణులకు ఉండదగిన టీవీ ప్రస్ఫుటంగా ఉంది. రాజు వర్తకుణ్ణి ఈమె వెల ఎంత అని అడిగాడు. మహారాజా, ఈమెను నేను మరొకరి నుంచి 2000 దీనారాలకు కొన్నాను. తర్వాత 3 సంవత్సరాలు ప్రయాణం చేసి నేను ఈమెను ఇక్కడికి తెచ్చాను. అందుకుగాను మరి 3000 దీనారాలు ఖర్చయ్యాయి. అయితే నేను ఈమెను తమకు కానుకగా అర్పించడానికి తెచ్చాను, కానీ విక్రయించడానికి తీసుకురాలేదు అని వర్తకుడు జవాబు చెప్పాడు. ఈ మాటలకు రాజు సంతోషించి వర్తకుడికి దుస్సాలువాలు కప్పి 10,000 దీనారాలు పారితోషికంగా ఇప్పించాడు. వర్తకుడు రాజుగారి ఘనతను ఔదార్యాన్ని ఎంతగానో కొనియాడి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. రాజు అంతఃపుర దాసీలకు బానిసను అప్పగిస్తూ ఈమెను చక్కగా స్నానం చేయించి ప్రయాణపు బడలిక తీరేలాగా శరీరానికి సుగంధపు పూతలు పూయండి. ఈమెకు సముద్ర తీరాన కల భవనంలో బస ఏర్పాటు చేయండి అని చెప్పాడు. షారిమాన్ నివసించే శ్వేతపురము సముద్ర తీరాన ఉండేది. అందుచేత సముద్రాన్ని ఆనుకొని ఉన్న భవనంలో కొత్త బానిసకు బస ఏర్పాటు చేయడం దాసీలకు సాధ్యమైంది. ఆమె విశ్రాంతి తీసుకోవటానికి వ్యవధి ఇచ్చి రాజు ఆమె ఉండే బసకు వెళ్ళాడు. ఆయన రావటం చూసి కూడా ఆమె లేచి నిలబడలేదు. ఆయన పట్ల లక్ష్యం ఏమీ చూపలేదు. రాజు ఆశ్చర్యపడి ఈమెను పెంచిన వారు బొత్తిగా నాగరికత లేనివారై ఉంటారు అనుకున్నాడు. అయితే ఆమె అందం కళ్ళారా చూస్తూ ఉంటే రాజుకు ఆ వినయాన్ని క్షమించబుద్ధి పుట్టింది. ఆయన ఆమె సరసనే కూర్చొని మంచిగా పలకరించాడు. కానీ ఆమె ఒక్క మాటకు జవాబు చెప్పలేదు. ఆయన మాటలు విన్నట్టుగా కూడా కనిపించలేదు. ఇందుకు కూడా రాజు కోపం తెచ్చుకోలేకపోయాడు. ఆమె చక్కదనము ఆయనను పూర్తిగా జయించింది. ఒకవేళ మోగదేమో అనుకుని ఆయన పరిచారికలతో రహస్యంగా ఈమె నోట మాట రాగా మీరేమైనా విన్నారా అని అడిగాడు. మేము ఆమెను స్నానం చేయించి తలదువ్వి దుస్తులు తొడుగుతున్నంతసేపు ఇష్టంగా కానీ అయిష్టంగా కానీ నోరు విప్పి ఒక్క ముక్క అనలేదు. ఆమెకు మా మీద కోపమో లేక మన భాష ఆమెకు తెలియదో చెప్పలేము అన్నారు దాసీలు. రాజుగారి ఆశ్చర్యం మరింత అయింది. ఆయనకు ఒక అనుమానం కలిగింది. ఈ బానిస పిల్ల మాట్లాడకపోవటానికి ఏదో ఒక గొప్ప విచారం కారణమై ఉంటుందనుకొని ఆయన ఆమెకు వినోదం కలిగించటానికి గాను ఆమె వద్దకు ఆటగాళ్ళని పాటగాళ్ళని పంపాడు. నృత్యగానాలకు అందరూ హర్షించారు. కానీ ఆమె మటుకు తల వంచుకొని కూర్చొని చిన్న చిరునవ్వైనా నవ్వలేదు. ఇన్ని విధాల ఆశాభంగం పొంది కూడా రాజు తన బానిసను పెళ్లాడి ఆమె మీది ప్రేమ కొద్దీ రాజ్య వ్యవహారాలన్నీ వదిలేసి ఆమె బసలోనే కాలం గడపసాగాడు. ఆమె నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడలేదన్న విచారం తప్పిస్తే రాజుకు ఆమెతో కాపురం అన్ని విధాల ఆనందదాయకంగానే ఉంది. అప్పుడప్పుడు ఆయన ఆమెతో, నాకు నీపైన ఎంత ప్రేమ ఉన్నదో చూస్తున్నావు కదా, నీకోసము అందరూ భార్యలను రాజ్యాన్ని కూడా తోసిపుచ్చి నీ దాసుడిలాగా నీ దగ్గరే పడి ఉన్నాను. నా పైన కనికరించి ఎందుకు మాట్లాడవు? నా వల్ల నీకేమైనా అపచారం జరిగిందా? నీకేమైనా కావాలా? నాతో చెప్పు, ఎంత కష్టసాధ్యమైనా నీ కోరిక తీర్చుతాను అంటూ బతిమిలాడేవాడు. నీవు మోగదానివైతే
కనీసం సంజ్ఞలతోనైనా మాట్లాడు, అర్థం చేసుకుంటాను అనేవాడు. ఒకసారి ఆయన ఆమెతో, నాకు 100 భార్యలున్నప్పటికీ సంతానం లేదు. నాకు వయసు మళ్ళుతున్నది. నీ కడుపునైనా ఒక నలుసు పుడితే నేను నిశ్చింతగా ప్రాణాలు విడుస్తాను. అలాంటి సూచనలేమైనా కనబడితే చెప్పు, నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. రాజు ఈ మాట అనగానే ఆ బానిస పిల్ల మొట్టమొదటిసారిగా తల ఎత్తి రాజు కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె ముఖాన చిరునవ్వు కనిపించగానే రాజుకు భవనమంతా ఒక్కసారిగా ప్రకాశించినట్లుగా తోచి అపారమైన ఆనందం కలిగింది. ఆమె నోరు తెరిచి రాజుతో మాట్లాడింది. మహారాజా, మీ కోరిక సిద్ధించింది. నేనిప్పుడు గర్భవతిని అన్నది ఆమె. రాజు పొందిన ఆనందానికి మేరలేదు. ఆయన ఆవేశంతో, దేవుడెంత దయామయుడు, నాకున్న 2 కోరికల్ని ఒకేసారి తీర్చాడు. నీవు మాట్లాడావు, నేను తండ్రిని కాబోతున్నాను అన్నాడు. ఆయన లేచి ఇప్పుడే వస్తానని బానిసతో చెప్పి తిన్నగా రాజసభకు వెళ్ళి సింహాసనం మీద కూర్చొని తన మంత్రులతోనూ తాను తండ్రి కాబోతున్నట్లు చాటింపు వేయించమని పేదలకు వితంతువులకు అక్కరగలిగిన వారికి 1,00,000 దీనారాలు పంచిపెట్టమని చెప్పాడు. ఈ పనులన్నీ యథాప్రకారం జరిగాయి. రాజు సభ నుంచి తన ప్రియురాలి వద్దకు తిరిగి వచ్చి, నీవు 1 ఏడాది పాటు నా దగ్గర, నా పరివారం దగ్గర నోరు ఎందుకు మెదిపావు కావో, మాట్లాడాలని ఇవాళ ఎందుకు నిశ్చయించుకున్నావో ఇప్పుడైనా చెబుతావా అని బ్రతిమిలాడుతూ అడిగాడు. మహారాజా, నేను ఎక్కడి నుంచో ఇక్కడికి బానిసగా వచ్చాను. నా దేశానికి, తల్లికి, అన్నకు దూరమయ్యాను. బానిసగానే ఇక్కడ చిక్కుకుపోయాను. నా హృదయం క్షోభించింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరితో మాత్రం నేనెందుకు మాట్లాడాలి అన్నది ఆమె. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నీవిక్కడ బానిసగా చిక్కిపోయాననటం అధర్మం. నిన్ను సమస్తానికి రాణిని చేశాను. నేనే నీకు దాసుణ్ణి అయ్యాను. మీ వాళ్లకు దూరమైనందుకు బెంగగా ఉంటే నాతో మాట మాత్రం చెప్పి ఉండవలసింది. నేను నా ఉద్యోగులను పంపి నీ వారిని క్షణంలో పిలిపించి ఉందును అన్నాడు రాజు. ఈ మాటకు ఆమె ఇలా సమాధానం చెప్పింది. నా పేరు గుల్నార్. నా జన్మస్థలము సముద్రము. నా తండ్రి ఒక సముద్రరాజు. ఆయన మరణించిన అనంతరం ఒకనాడు నాకు ఏదో కారణంగా నా తల్లి మీద, అన్న మీద చాలా కోపం వచ్చింది. ఇక సముద్రంలో ఉండనేకూడదని భూమి మీదకి వచ్చి నాకు నచ్చిన మొట్టమొదటి వాడికి భార్యని అయిపోవాలని నిశ్చయించుకున్నాను. ఒకనాటి రాత్రి నా తల్లి, నా అన్న సాలిహ్ నిద్రపోతున్న సమయంలో ఇంటి నుంచి బయలుదేరి ఒక దీవి మీదకి వచ్చి నిండు వెన్నెలలో నిర్మలంగా నక్షత్రాలతో వెలిగే ఆకాశం క్రింద పడుకున్నాను. చల్లగాలి వీస్తూ ఉండడం చేత నాకు సుఖమైన నిద్ర పట్టింది. నేనా నిద్రలో ఉన్న సమయంలో ఎవడో వచ్చి నన్ను పట్టుకున్నాడు. నేను వాడితో పెనుగులాడాను. కానీ వాడి పట్టు విడిపించుకోలేకపోయాను. వాడు నన్ను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు. అక్కడ నేను నాకున్న శక్తి కొద్దీ వాణ్ణి కాళ్ళు చేతులు తన్నాను. నేను తనకు లొంగనని గ్రహించి వాడు నన్ను మర్నాడే బజారుకు తీసుకుపోయి ఒక వర్తకుడికి బానిసగా అమ్మాడు. ఆ వర్తకుడే నన్ను తెచ్చి మీకిచ్చాడు. ఆయన చాలా పెద్ద మనిషి. నా వయసు చూసి ఆయన నన్ను తన కొరకు ఉంచుకోవటానికి బదులుగా దూర ప్రయాణం చేసి మీకు కానుకగా అర్పించాడు. నేను మొట్టమొదట ఇక్కడికి వచ్చినప్పుడు నన్నెవరైనా తాకినట్టయితే సముద్రంలోకి దూకి నా తల్లిని, అన్నను చేరుకుందామనుకున్నాను. మీరు నన్ను పెళ్లాడినప్పుడు ఆ పని చేసి ఉండవలసిందే. కానీ మా వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళటానికి అభిమానం అడ్డొచ్చింది. ఆ అభిమానంతోనే నేనెవరితోనూ మాట్లాడలేదు. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లు తెలిసినాక నా మనస్సు మారసాగింది. గర్భవతిని కూడా అయ్యాక నాకు మీ మీద అనురాగం మరింత అయింది. తప్పించుకుపోవాలన్న ఆలోచన పూర్తిగా పోయింది. దానికి మరొక కారణం కూడా ఉంది. నేను భూమి మీద నివసించేవాడికి భార్యనైనానంటే నా తల్లి, అన్న అవమానంతో కుంగిపోతారు. నా భర్త పర్షియా సామ్రాజ్యానికంతటికీ చక్రవర్తి అని, అంతటి మహారాజు ప్రపంచంలో మరి లేడని చెబితే నమ్మరు. అది నా కథ. రాజు గుల్నార్ చెప్పిందంతా విని, గుల్నార్,
నీ కథ అద్భుతం, నీవే అద్భుతం. కానీ ఒకటి చెప్పు, నీవు సముద్రవాసివని అంటున్నావు కదా, నేను నమ్ముతున్నాను. నీ జాతిని గురించి మరి కాస్త వివరంగా చెబుతావా? నీటి అడుగున మనుషులు ఊపిరాడక చావకుండా ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు? ఇది అత్యాశ్చర్యకరమైన విషయమే అన్నాడు. దానికి గుల్నార్ ఇలా సమాధానం చెప్పింది. మీరు భూమి మీద ఎలా జీవిస్తారో మేము నీటి లోపల అలా జీవించగలం. మీరు గాలి పీల్చినట్టు మేము నీటిని పీల్చి ప్రాణాలని పోషించుకుంటాం. అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. మా కాన్పులకి మీ కాన్పులకి తేడా ఉంది. అందుచేత మీ మంత్రసానులు నాకు సరిగ్గా పురుడు పొయ్యలేకపోవచ్చు. అందుచేత మా అమ్మను అన్నను మా కుటుంబంలోని ఇతరులను పిలిపించడానికి అనుమతినివ్వండి. నేను వారితో రాజీపడి వారి సహాయంతో పురుడు పోసుకుంటాను. రాజు ఆమె చెప్పిందంతా విని, నీ మాటకు నేనెందుకు ఎదురు చెబుతాను? కానీ మీ వారికి సకాలంలో కబురు అందుతుందా? వారు నీ ప్రసవం నాటికి రాగలుగుతారా? ఈ మాట ముందే చెప్పినట్లయితే నేను వారికి ఘనంగా స్వాగత మర్యాదలు ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి కదా అన్నాడు. మా వాళ్లకు మర్యాదలతో ఏమీ పనిలేదు. అది అలా ఉంచి వాళ్లను రప్పించడానికి రోజులు వారాలు అవసరం లేదు. క్షణంలో రప్పించవచ్చు. మీరు అవతలి గదిలోకి వెళ్ళి నన్ను సముద్రాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఒక్క క్షణంలో నా కుటుంబంలోని వారిని ఇక్కడికి రప్పిస్తాను అన్నది గుల్నార్. రాజు అవతలి గదిలోకి వెళ్ళి ఒక కిటికీ గుండా తన భార్యను గవాక్షం గుండా సముద్రాన్ని గమనించసాగాడు. గుల్నారు 2 ముసాంబరం తునకలు తీసి బంగారు ధూపపాత్రలో వాటిని అంటించి ధూపం తెప్పించింది. పొగ పైకి లేవగానే ఆమె గట్టిగా ఈలవేసి ఏవో మంత్రాలు పఠించింది. వెంటనే సముద్రము పొర్లినట్లయింది. అందులో నుంచి ఒక యువకుడు పైకి వచ్చాడు. అతను అందంగా ఉండటమే కాక అతనిలో గుల్నార్ పోలికలు కూడా ఉన్నాయి. అతనే రాజకుమారుడు సాలిహ్ గుల్నార్ అన్న. అతని వెనుకగా తెల్లని జుట్టుతో ఒక వృద్ధ స్త్రీ పైకి వచ్చింది. ఆమె సముద్రరాజు భార్య గుల్నార్ తల్లి. ఆమె తరువాత 5 ఆడపిల్లలు వచ్చారు. వారు గుల్నార్ దాయాదులు, గొప్ప అందగత్తెలు. ఆ యువకుడు 6 స్త్రీలు నీటి మీదగా నడుచుకుంటూ భవనం దాకా వచ్చి ఒకరి వెనకగా ఒకరు పైకి ఎగిరి గవాక్షాల గుండా లోపలికి దూరారు. వారిని లోపలికి రానివ్వటానికి గుల్నార్ గవాక్షం నుంచి దూరంగా వచ్చేసింది. వచ్చిన వారంతా గుల్నార్ను ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు రాలిస్తూ, గుల్నార్, 4 ఏళ్ల పాటు మమ్మల్ని వదిలి ఎలా ఉండగలిగావు? ఇంతకాలంగా నీ వార్త తెలియక మేమెంత బాధపడ్డాము అన్నారు. మీతో చెప్పకుండా రావటం పెద్ద పొరపాటు. కానీ విధిని ఎవరు తప్పించగలరు? ఏమైనా తిరిగి అందరము కలుసుకున్నాం, అంతే చాలు అంటూ గుల్నారు తన వాళ్ళందరినీ తన సరసన కూర్చోబెట్టుకొని తన కథ యావత్తూ వారికి చెప్పింది. చిట్ట చివరకు ఆమె, నేనిప్పుడు ఈ మహారాజుకు భార్యనై గర్భవతిగా ఉన్నాను కనుక నా చేత మీరు కాన్పు చేయిస్తారని మిమ్మల్ని పిలిచాను. నాకు ఇక్కడ మంత్రసానులపైన ఏమాత్రమూ నమ్మకం లేదు. వారికి మన సంగతి ఏమీ తెలియదు అన్నది. గుల్నార్ తల్లి తన కూతురితో, అమ్మా, నీవు భూమిపైన నివసిస్తూ ఉండటం చూసి కష్టాలలో ఉన్నావేమోననుకున్నాం. సుఖంగా ఉంటున్నానన్నావు గనుక మాకే విచారమూ లేదు. సముద్ర రాజకుమారులలో ఎవరినైనా నీవు పెళ్లాడి ఉంటే బాగుండేదేమో అని లోపల అనిపిస్తుంది అన్నది విచారంగా. ప్రమాణ పూర్తిగా నేను చాలా సుఖపడుతున్నాను. నా కోరికలన్నీ తీరాయి. కోరదగిందంటూ నాకు ఇప్పుడేమీ లేదు అని గుల్నారు తల్లికి నచ్చజెప్పింది. పక్క గదిలో నుంచి గుల్నార్ మాటలు వింటూ ఉండిన రాజు మనస్సు ఆనంద డోలల్లో ఊగిపోయింది. గుల్నారు తన దాసీలను కేకపెట్టి వడ్డన చేయమన్నది. ఆమె స్వయంగా వంటశాలకు వెళ్ళి భక్ష్యభోజ్యాలు పళ్ళు వెంటబెట్టుకుని వచ్చి బల్ల మీద వడ్డన చేయించి తన వారందరినీ భోజనం చేయమన్నది. ఇందుకు వారు సమ్మతించక, మేమిక్కడికి వచ్చినట్లు మహారాజుకు కబురు చెయ్యి. ఆయన అనుమతి లేకుండా మేము వచ్చినదే కాక ఆయనకు తెలియకుండా ఆయన ఇంట విందులు కుడవటం చాలా అమర్యాదకరం. మా రాక సంగతే కాక మేమెవరమో కూడా ఆయనకు తెలియదాయే అన్నారు.
గుల్నారు పక్క గదిలోకి వెళ్ళి తన భర్తను తీసుకుని వచ్చింది. రాజు వారిని మనస్ఫూర్తిగా పలకరించి మర్యాదలు చేశాడు. వారాయనను అభినందించారు. ఈ మర్యాదలన్నీ పూర్తి అయిన మీదట రాజు దగ్గరే ఉండి అతిథుల చేత భోజనం చేయించాడు. గుల్నార్కు పురుడు వచ్చిన దాకా ఆమె బంధువులు అక్కడే విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉండిపోయారు. తన తల్లి దాయాదుల సహాయంతో గుల్నారు ఒక బుద్ధైన మగపిల్లవాణ్ణి కన్నది. బిడ్డ పుట్టగానే వాణ్ణి మేలి వస్త్రాల పొత్తిళ్లతో సహా తీసుకుపోయి రాజుకు చూపించారు. వాణ్ణి చూసి ఆయన పొందిన ఆనందం వర్ణనాతీతం. దేవుడు తనకు చేసిన ఉపకారానికి కృతజ్ఞత ప్రకటించటానికై ఆయన పేదలకు, వితంతువులకు, తల్లిదండ్రులు లేనివారికి అంతులేని కానుకలు పంచిపెట్టాడు. ఖైదీలందరినీ విడుదల చేశాడు. వారం రోజులు ఎడతెగని ఉత్సవాలు జరిగిన పిమ్మట గుల్నారు తన భర్త అనుమతితో కుమారుడికి బద్రుబసీం అనే పేరు పెట్టింది. బద్రుబసీం అంటే చంద్రుడి యొక్క మందహాసము అని అర్థం. చంటి బిడ్డకు బద్రుబసీం అనే నామకరణం జరిగినాక అతడి మేనమామ గుల్నార్కు అన్న అయినటువంటి సాలిహు వాణ్ణి చేతిలోకి తీసుకొని ముద్దులాడుతూ మధ్య మధ్య పైకి ఎత్తుతూ గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు. అతను ఉన్నట్టుండి ఒక్క ఎగురున గవాక్షంలోకి ఎక్కి చంటివాడితో సహా సముద్రంలోకి దూకి మాయమైపోయాడు. రాజు షారిమాన్ పులికేకలు పెట్టి నెత్తి బాదుకొని ప్రాణం కడబట్టినంత పని చేశాడు. గుల్నార్ ఆయనను అనునయిస్తూ తాపీగా, బిడ్డ కోసం ఏమాత్రమూ బెంగపడకండి. కడుపున మోసి కన్నదాన్ని, నాకు లేని భయం మీకు దేనికి? మా అన్నవాడికి ఎటువంటి అపాయమూ రానివ్వడు. బిడ్డ తడవనైనా తడవడు, చూస్తూ ఉండండి. వాడిలో మీ రక్తం సగం ఉన్నప్పటికీ నా నుంచి వాడికి నీటిలో జీవించే గుణం అబ్బింది. మా అన్న ఇప్పుడే తిరిగి వచ్చేస్తాడులేండి అన్నది. మిగిలిన సముద్ర స్త్రీలు కూడా అదే చెప్పారు. అయినప్పటికీ సాలిహు బిడ్డతో తిరిగి వచ్చినదాకా రాజు మనస్సు కుదుటపడలేదు. సాలిహు సముద్రంలో నుంచి ఒక్క గెంతున గవాక్షం మీదకి వచ్చి గదిలోకి దిగాడు. అతని చేతిలో ఉన్న బిడ్డ చిక్కు చెదరక శాంతంగా ఉండటమే కాక నవ్వుతున్నాడు కూడా. నేను సముద్రంలోకి దూకినప్పుడు మీరు కంగారు పడ్డారనుకుంటాను అని అతను రాజును అడిగాడు. కంగారా? బిడ్డ మళ్ళీ కళ్ళబడతాడనుకోలేదు అన్నాడు రాజు. ఇక వీడికి నీటి భయం లేదు. నేను వీడికి చేయవలసిన మంత్రతంత్రాలన్నీ చేశాను. ఈ జీవితమంతా వీడు నేల మీద నివసించినంత తేలికగా నీటిలో కూడా నివసించగలడు. సముద్ర మానవులకుండే హక్కులన్నీ వాడికి కూడా ఉన్నాయి అని సాలిహ్ అన్నాడు. అతను బిడ్డను తల్లికి తిరిగి ఇచ్చి ఒక సంచి తీసి అందులో ఉన్నదంతా తివాసీ పైన కుమ్మరించాడు. వాటిలో పావురాయి గుడ్లంత వజ్రాలు, ఆ రంగుళాల నిడివిగల పచ్చల పలకలు, పెద్ద ముత్యాల సేళ్ళు, వింత అయిన ఎరుపు రంగు గల కెంపులు, ఇంకా అనేక రకాల సముద్ర రత్నాలు ఉన్నాయి. వాటి కాంతులు గది అంతా వెలిగించాయి. వట్టి చేతులతో బయలుదేరటం ఇష్టం లేక దొరికినవి తెచ్చాను. ఈసారి వచ్చినప్పుడు మేలైన రత్నాలు ఎంచి తెస్తాను అన్నాడు సాలిహ్ రాజుతో. తన బావమరిదికి తన కృతజ్ఞత ఎలా తెలపాలో తెలియక రాజు తన భార్య కేసు తిరిగి, మీ అన్న చేసిన బహుమానాలతో నా మతి చెడింది. ఇందులో ఒక్కొక్కటి నా రాజ్యం విలువ చేస్తుంది అన్నాడు. గుల్నారు తన అన్నకు కృతజ్ఞత తెలిపి తన భర్తతో, ఇవి నిజంగా మీ యోగ్యతకు తగవు. మీరు మాకు చేసిన మేలు జన్మలో తీరేది కాదు అన్నది. రాజు తన బావమరిదిని కౌగలించుకొని అతని వెంట వచ్చిన స్త్రీలు 40 రోజుల పాటు తన ఇంట ఉండి విందులు ఆరగించమని కోరాడు. 40 రోజులు గడిచినాక సాలిహు రాజును తమ ప్రయాణానికి అనుమతి కోరాడు. తమకు ఇంటి మీద బుద్ధి మళ్ళిందని, జలవాసులు దీర్ఘకాలం భూమి మీద ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అతను అన్నాడు. అప్పుడప్పుడు తాము వచ్చి తన చెల్లెల్ని, మేనల్లుణ్ణి చూసిపోతూ ఉండగలమని కూడా అతను రాజుకు చెప్పాడు. నాకు కూడా మీ రాజ్యానికి రావాలనే ఉన్నది, కానీ అది సాధ్యం కాదు. నాకు మొదటి నుంచి నీరంటే తగని భయం కూడాను అన్నాడు రాజు. తర్వాత
గుల్నారు బంధువులు సముద్రంలోకి దూకి వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. బద్రుబసీంకు 4 ఏళ్లు నిండేదాకా గుల్నార్ తానే పాలిచ్చింది. అందుచేత అతనికి ఆ పాలతో పాటు సముద్ర మానవుల గుణాలు బాగా వంటపట్టాయి. తల్లిపాలు అతనికి మంచి ఆరోగ్యము, అందము కూడా చేకూర్చాయి. 15 ఏళ్లకల్లా అతను మంచి దృఢకాయుడు, మేధావి, విద్యాధికుడు, వివేకి అయ్యాడు. రాజు ముసలివాడైపోయాడు. తాను జీవించి ఉండగానే తన కొడుకును రాజును చెయ్యాలని ఆయన సంకల్పించాడు. ఆయనకు తన కొడుకుపైన అపారమైన ప్రేమ ఉండటం అలా ఉంచి వాడిలో ఆయనకు రాజలక్షణాలు అనేకం కనిపించాయి. అందుచేత ఒకనాడు ఆయన బద్రుబసీంను రాజసభకు తీసుకుపోయి రాజుగా ప్రకటించి సింహాసనం మీద నుంచి తాను దిగి తన కిరీటము అతని నెత్తినబెట్టి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి అతని కుడి పక్కన తాను సామాన్యుడిలాగా నిలబడ్డాడు. వెంటనే బద్రుబసీము ఆనాటి సభను తానే స్వయంగా నిర్వహించి రాజకార్యాలన్నీ దక్షతతో నిర్వర్తించి తన తండ్రికి, మంత్రులకు ఆశ్చర్యం కలిగించాడు. ఆ మధ్యాహ్నం అతను తండ్రితో పాటు ఇంటికి వెళ్ళి తన తల్లికి కనిపించాడు. ఆమె అతని తలపై కిరీటం చూసి ఆనందాశ్రువులు రాల్చి దీవించింది. 1 ఏడాది పాటు ముగ్గురు ఆనందంగా జీవించారు. ఆ తర్వాత రాజుకు అవసాన కాలం వచ్చేసింది. ఆయన ఒక్కసారి తన భార్యను, కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని ప్రాణాలు వదిలాడు. తల్లి కొడుకులు రాజు కోసం 1 నెల రోజులు మైలపట్టి ఎవరినీ చూడలేదు. తర్వాత వారు రాజుకు గొప్ప సమాధి కట్టించి దాని పేర పెద్ద నిధి ఏర్పాటు చేసి పేదలకు, వితంతువులకు, అనాథలకు దానధర్మాలు జరిగేటట్లు చేశారు. సముద్రలోకం నుంచి గుల్నార్ బంధువులు వచ్చారు. ఆ మధ్యకాలంలో వారు చాలాసార్లు వచ్చి వెళ్ళారు. కానీ రాజుగారి ఆఖరి గడియలలో తాము దగ్గర లేనందుకు వారు చాలా విచారించారు. ఏడుపులతోనూ ఓదార్చటాలతోనూ కొన్ని వారాలు గడిచిన మీదట బద్రుబసీం తిరిగి రాజలాంఛనాలు, కిరీటము ధరించి దర్బారు జరపసాగాడు. ఈ విధంగా మరొక సంవత్సరం గడిచిపోయింది. ఒకనాటి మధ్యాహ్నం వేళ తలవని తలంపుగా సాలిహు సముద్రంలో నుంచి తన చెల్లెల్ని, మేనల్లుణ్ణి చూడవచ్చాడు. బద్రుబసీము ఒక మంచం మీద పడుకున్నాడు. అన్నా చెల్లెళ్ళు ఏవో విషయాలు మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో సాలిహు తన మేనల్లుడి గుణగణాలను గురించి ఘనంగా మాట్లాడసాగాడు. ఆ మాటలు తాను వింటున్నట్టు తెలియటం బాగుండదని బద్రుబసీము కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు పడుకున్నాడు. తన మేనల్లుడు నిద్రపోతున్నాడనుకొని సాలిహు అతని పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నీ కొడుక్కి పెళ్లి ఈడు వచ్చింది. వాడికి తగిన సముద్ర రాజకుమార్తెను ఒకతిని చూసి సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసేయటం మంచిదనుకుంటాను అన్నాడు. నాకైతే అంతకన్నా కావలసిందేముంది? నాకా ఒక్కడే కొడుకు. వాడికి సంతానం కలిగితే చూడాలని నాకు కోరికగానే ఉంది. అయితే పెళ్లి ఈడుగల సముద్ర కన్యలెవరున్నారో చెప్పు అన్నది గుల్నార్. సాలిహు అనేక మంది కన్యలను గురించి చెప్పాడు. గుల్నారు వారిని ఎరగకపోయినా వారి తల్లిదండ్రులను ఎరుగును. ఒకతే తండ్రి మంచివాడు కాదని, ఒకతే తల్లి చెడ్డదని, మరొకతది మంచి వంశం కాదని, ఇంకొకతే చెడ్డ సాంప్రదాయం నుంచి వచ్చిందని చెప్పి అందర్నీ గుల్నార్ కొట్టి పారేసింది. నీ కొడుకు చేసుకోబోయే పిల్లను గురించి నీకు పట్టుదలుండటం మెచ్చుకోదగిన సంగతే. ఇంకొక్క పిల్లను గురించి చెప్పాలి. కానీ మనవాడు ఆ పిల్లను గురించి వినటం అంత క్షేమం కాదు. వాడు నిద్రపోతున్నాడో లేదో ముందు చూడాలి అన్నాడు సాలిహ్. గుల్నార్ లేచి వెళ్ళి తన కొడుకును చూసి అతను నింపాదిగా ఊపిరి తీస్తూ ఉండటాన్ని బట్టి నిద్రపోతున్నాడనుకొని తిరిగి వచ్చి చెప్పు అన్నది. అమ్మాయి, ఈ సంగతి రహస్యంగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఒక రాజకుమార్తె ఉన్నది. దాన్ని మన వాడికి భార్యగా సంపాదించటం దాదాపు అసంభవం. దాని తండ్రి చచ్చినా ఒప్పుకోడు. సంబంధం ఖాయమైతే తప్ప నా మేనల్లుడు ఆ పిల్లను గురించి వినటం అంత మంచిది కాదు. ప్రేమ అనేది చెవుల ద్వారా అతి సులువుగా ప్రవేశిస్తుంది. ఆ ప్రేమ తలకెక్కినాక తీరిందా అమృతం, తిరస్కారం పొందిందా హాలాహలం అన్నాడు సాలిహ్. ఇంతకు ఎవరా పిల్ల? దాని తండ్రి ఎవరు
అని గుల్నార్ అడిగింది. పిల్ల పేరు జహ్నారా, సమందల్ రాజు కూతురు. దానిని పోలిన అందగత్తె మన భూమి మీదే లేదు, సముద్రంలో కూడా లేదు. దాని శరీరఛాయ, దాని జుట్టు, దాని కళ్ళు, దాని కుదిరిక నిజంగా వర్ణనాతీతం అన్నాడు సాలిహ్. పేరుకు తగ్గ పిల్లేనన్నమాట. దాన్ని నా కొడుకు చేసుకుంటాను అన్నది గుల్నార్ సంతోషంగా. బాగానే ఉంది, కానీ దాని తండ్రి మాటేమిటి? ఆ సమందల్ ఒట్టి పశువు, రాక్షసుడు. తన కూతుర్ని చేసుకుంటామని వచ్చిన ఎందరో రాజకుమారులను చావగొట్టించి అవమానించి పంపాడు. మనం వెళ్ళి అడిగితే ఏం చేస్తాడో తలుచుకోవటానికే నాకు భయంగా ఉంది. అందుకే నేను ఇంతగా తటపటాయిస్తున్నాను అన్నాడు సాలిహ్. అలా అయితే మనం తొందరపడరాదు, జాగ్రత్తగా ఆలోచించి పథకం వేయాలి అన్నది గుల్నార్. నీవు కూడా ఆలోచిస్తూ ఉండు, కార్యం నెరవేరేందుకు ఏదో ఒక మార్గం దొరకకపోదు అన్నాడు సాలిహ్. ఈ సంభాషణ పూర్తిగా విన్న బద్రుబసీము అప్పుడే నిద్ర మేల్కున్నట్లు కనిపించడంతో వారా విషయం కట్టిపెట్టేశారు. కానీ జరగవలసిన మోసం జరిగిపోయింది. బద్రుబసీం హృదయం జహ్నారా రాజకుమార్తె కోసం ఆవేదన పొందసాగింది. అతను ఈ సంగతి తన తల్లికి మేనమామకు తెలియనివ్వలేదు. కానీ తెల్లవార్లు మేలుకొని తన కోరిక తీరేదెలాగా అని దీర్ఘంగా ఆలోచించేవాడు. అతను తెల్లవారుజామునే లేచి తన మేనమామను లేపి, మామా, సముద్రం ఒడ్డున షికారుకు పోదామనిపిస్తుంది, నీవు కూడా వస్తావా ఏం అని అడిగాడు. సాలిహ్ సరేనన్నాడు. ఇద్దరూ సముద్ర తీరానికి వెళ్లారు. ఇద్దరూ ఎంతసేపు ఇసుకలో నడిచినా బద్రుబసీము తన మేనమామతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరకు అతను ఒక రాతి మీద కూర్చొని నిట్టూర్పులు పుచ్చుతూ సమందల్ రాజు కూతురైన జహ్నారా పైన ఒక ప్రేమ గీతం పాడాడు. ఆ గీతం ఉంటూనే సాలిహు, అంతా అల్లా ఇచ్చా. అయితే నేను మీ అమ్మతో అన్న మాటలన్నీ విన్నావన్నమాట. ఆ సంబంధం గురించి ఇంకా మాటలైనా జరగకముందే నీవు ఆ పిల్లకు హృదయం అర్పించి కూర్చున్నావు. ఇందుకు నాకు చాలా విచారంగా ఉంది అన్నాడు. ఆమె లేకుండా నేను బతకలేను అన్నాడు బద్రుబసీం. సరే అయితే ఇంటికి వెళ్ళి మీ అమ్మతో చెప్పి సమందల్ రాజు వద్దకు పోదాం పదా అన్నాడు సాలిహ్. మా అమ్మని అడగను, ఆమె ఎలాగూ అనుమతి ఇవ్వదు. సమందల్ పశుప్రాయుడు కనుక నన్నేం చేసిపోతాడో అని భయపడుతుంది. నేను వెళితే రాచకార్యాలు నిలిచిపోతాయని, శత్రువులు నా సింహాసనం కాజేస్తారని అడ్డంకులు చెబుతుంది. మా అమ్మ సంగతి నేనెరగనా అన్నాడు బద్రుబసీం. అతను వెంటనే సమందల్ రాజు వద్దకు బయలుదేరాలని, తాను వెళ్ళినట్టు తల్లికి తెలిసేలోగా తిరిగి రానే రావచ్చునని అన్నాడు. చేసేది లేక సాలిహ్ అల్లాపై భారం ఉంచి తన మేనల్లుడికి రక్షగా ఉండటానికి ఒక ఉంగరం ఇచ్చి అతనితో పాటు తాను కూడా సముద్రంలోకి దూకాడు. సాలిహు తన మేనల్లుడిని ముందు తన ఇంటికి తీసుకుపోయాడు. మనవణ్ణి చూసి అమ్మమ్మ, ఇతర స్త్రీలు ఎంతో సంబరపడ్డారు. ఇవాళ ఎంత మంచి రోజు రా నాయనా, ఎంత పండగరా మాకు, మీ అమ్మ కులాసాగా ఉన్నదా అని గుల్నార్ తల్లి మనవుణ్ణి అడిగింది. మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమన్నది అని బద్రుబసీం బొంకాడు. మిగిలిన ఆడపిల్లలు బద్రుబసీంను తమ ఇల్లు చూపించడానికి తీసుకుపోయినప్పుడు సాలిహు తల్లికి జరిగిందంతా దాచకుండా చెప్పాడు. తల్లి అతన్ని బాగా చివాట్లు పెట్టింది. సమందల్ ఎటువంటి ధూర్తుడో నీకు తెలుసు. వాడికి బుద్ధి శూన్యము, అహంకారం జాస్తీను. అలాటప్పుడు ఆ దుర్మార్గుడి కూతురిని గురించి కుర్రవెదవ వినేలాగా మాట్లాడవచ్చునా? దాని పేరైనా వాడి దగ్గర ఉచ్చరించడం ప్రమాదం కదా అన్నది ఆమె. నిజమేననుకో, కానీ అయిపోయిన దానికి చింతించి ఏం లాభం? సమందల్ అభ్యంతరం చెప్పడానికైనా ఏముంటుంది? బద్రుబసీం అందంలో ఆ పిల్లకు తీసిపోడు. వాడి వంశమా ఎంతో గొప్పది. వాడు స్వయంగా గొప్ప సామ్రాజ్యానికి అధిపతి. ఇలాంటి సంబంధం దొరకటమే 10,000 నేను సమందల్ని ఒప్పించగలను. పొరపాటు నా వల్ల జరిగింది గనక మధ్యవర్తిగా నేనే వెళ్ళటం మంచిది. విరిగితే నా ఎముకలే విరుగుతాయి అన్నాడు సాలిహ్. అతను 2 సంచుల నిండా కానుకలు నింపుకొని బానిసల చేత వాటిని మోయించుకుంటూ సముద్ర మార్గాన సమందల్ రాజభవనానికి బయలుదేరి వెళ్ళాడు. రాజభవనం చేరుతూనే సాలిహు
రాజదర్శనం అర్థిస్తూ లోపలికి కబురు పంపాడు. రావచ్చునని లోపల నుంచి అనుమతి వచ్చింది. లోపల హాలులో రత్నాసనంపై కూర్చొని ఉన్న సమందల్ రాజుకు సాలిహు అత్యంత గౌరవంతో అభివాదనం చేసి తాను తెచ్చిన 2 సంచులు ఆయన పాదాల వద్ద ఉంచాడు. కూర్చో సాలిహు, నీవు కనిపించి చాలా కాలమైంది. నీవు వచ్చిన పని ఏదో వెంటనే చెప్పే. కానుకలు తెచ్చేవారు వాటికి తగిన ప్రతిఫలం ఆపేక్షిస్తారు. చెప్పు, చేయటం నాకు సాధ్యమవుతుందేమో చూస్తాను అన్నాడు సమందల్. సాలిహ్ వంగి సలాం చేసి, నేనొక పని మీద వచ్చిన మాట నిజమే. అది అల్లా కరుణ వల్ల, తమ కటాక్షం వల్ల కావాలి. తమ ఈవి శౌర్య పరాక్రమాలు, సౌజన్యము, కీర్తి, మర్యాద, ఘనత సాటిలేనివి. వాటిని గురించి సముద్రంలో ఉండేవారు, భూమి మీద ఉండేవారు కూడా చెప్పుకుంటారు. సార్ధవాహులు సాయంకాలపు తీరిక సమయాలను తమ కథలతోటే గడిపేస్తారు అన్నాడు. నీకు కావాల్సిందేంటో అడుగు సాలిహ్, సానుభూతితో వింటాను. సాధ్యమైతే తప్పకుండా తీరుస్తాను, కాకపోతే మర్యాదగా కాదని చెప్పేస్తాను అన్నాడు సమందల్ రాజు. సాలిహు ఈసారి మరింత వంగి సలాము చేసి, నా కోరిక తీర్చడానికి సామర్థ్యం తమరికి ఒక్కరికే ఉంది. మీ కుమార్తె జహ్నారాను నా మేనల్లుడైన బద్రుబసీంకిచ్చి చేయండి. అతను షారిమాన్ కుమారుడు. పర్షియా సరిహద్దు నుంచి ఖుర్సాన్ కొనదాకా వ్యాపించి ఉన్న సామ్రాజ్యానికి అతడు రాజు అన్నాడు. ఈ మాటలు వింటూనే సమందల్లు పొట్ట చెక్కలయ్యేటట్టు విరగబడి నవ్వాడు. ఆ నవ్వు తెర అయిపోయినాక ఆయన సాలిహ్ కేసి కాసేపు గంభీరంగా చూసి హో హో అంటూ మళ్ళీ విరగబడి నవ్వాడు. ఆ నవ్వు సంభాళించుకున్న తర్వాత ఆయన, సాలిహ్, నువ్వేమో బుద్ధివంతుడు అనుకున్నాను, పొరపాటని రుజువైంది. నీ అసంగతమైన కోరికకు అర్థమేమైనా ఉన్నదా అన్నాడు. ఒక్కటి ఖాయంగా చెప్పగలను. బద్రుబసీం రాజు అందంలో కానీ, సంపదలో కానీ, పుటకలో కానీ మీ అమ్మాయికి ఏమాత్రమూ తీసిపోడు. మీ పిల్ల అలాంటి వరుణ్ణు చేసుకోకపోతే ఇంకెలాంటి వరుణ్ణు చేసుకుంటుందో నాకు బోధపడకుండా ఉంది. ఆడదానికి పెళ్ళో గోరియో రాసిపెట్టి ఉంటుందంటారు. మీ పిల్లను గోరిపాలు కాకుండా చేసే ఉపాయం నేను చెబుతున్నాను. ఈ అవకాశం పోనివ్వవద్దు అని సాలిహ్ అన్నాడు. సమందల్ రాజుకి ఆగ్రహావేశం వచ్చింది. ఆయన, కుక్క, నా కూతురి పేరెత్తుతావురా? నీ మేనలుడెవడు? వాడి తండ్రి ఎవరు? అంతా కుక్కలు. ఎవడ్రా అక్కడ? ఈ నీచుణ్ణి పట్టుకొని ఎముకలు విరగ్గొట్టండి అని అరిచాడు. సమందల్ భటులు సాలిహ్ పైకి కమ్ముకున్నారు. కానీ అతను చలాకీగా మెరుపులాగా వారి మధ్యగా తప్పించుకొని తెరచి ఉన్న సింహద్వారం గుండా బయటికి పరిగెత్తాడు. సమందల్ భటుల నుంచి తప్పించుకొని బయటికి పారిపోయి వచ్చిన సాలిహ్ బయట కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యచకితుడై నిలబడిపోయాడు. సమందల్ రాజభవన ద్వారం వెలుపల 1000 మంది యోధులు సముద్రపు గుర్రాల మీద ఎక్కి అపాద మస్తకము, ఉక్కు కవచాలు ధరించి సాయుధులై బారులు తీరి నిలబడి ఉన్నారు. వారందరూ అతని పక్షం వారే. తన కొడుకు అపాయం శంకించి సాలిహ్ తల్లి అతని వెనకనే ఆ యోధులను ఆయుత్తపరిచి పంపింది. తనను కాపాడవచ్చిన యోధులకు సాలిహు పరిస్థితి అంతా 2 ముక్కల్లో చెప్పేసి లోపలికి పోయి ఆ నీచుడి అంతు తేల్చండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే యోధులు గుర్రాలపై నుంచి దూకి కత్తులు దూసి సాలిహ్ వెనకగా రాజభవనంలోకి చొరబడ్డారు. కారు మేఘాలలాగా ఇంత బలం తన పైకి వస్తుంటే సమందల్ రాజు కొంచెమైనా జంకక తన రక్షక భటులతో, ఈ మురికి వెధవను, వీడి వెంట ఉన్న మందను చీల్చి చెండాడండి, తలలు దొర్లిపడాలి అని ఆజ్ఞాపించాడు. సమందల్కు జై, సాలిహ్కు జై అన్న నినాదాలు మార్మ్రోగాయి. భయంకరమైన దొమ్మి యుద్ధం జరిగింది. సాలిహ్ సైనికులవి రాతిగుండెలు. వారు చూపిన పరాక్రమం ముందు కొండలైనా నిలువలేవు. వారి ఈటెలు, ఖడ్గాలు సమందల్ భటులను సునాయాసంగా నుజ్జునుజ్జు చేశాయి. సమందల్ సింహాసనం చుట్టూ పీనుగుల కుప్పలు తయారయ్యాయి. సమందలు ఆగ్రహావేశంతో నురుగులు కక్కుతూ సాలిహ్ పైకి ఉరికాడు. సాలిహ్ అతన్ని తన ఈటెతో ఆపి,
విశ్వాసం లేని పశువా, నీకు మూడింది అంటూ దారుణంగా ఒక దెబ్బ కొట్టేసరికి సమందల్ విరుచుకు పడిపోయాడు. సాలిహ్ అతన్ని కదలకుండా పట్టుకొని ఉండగా అతని భటులు సమందల్ని బంధించి అతని పెడరెక్కలు విరిచికట్టారు. రాజసౌధంలో యుద్ధ కోలాహలం ఆరంభం కాగానే భయపడిపోయి రాజకుమార్తె జహ్నారా ఒక చెలికత్తెని వెంటపట్టుకొని సముద్రం అడుగున చాలా దూరం వెళ్ళి నిర్జనమైన లంకను ఒకదాన్ని చేరుకొని అక్కడ నీటిపైకి వచ్చింది. అక్కడ దట్టమైన ఆకుగుబుర్లు గల చెట్లు ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం జహ్నారా ఒక చెట్టు ఎక్కి కొమ్మలలో దాక్కున్నది. ఆమె చెలికత్తె మరొక చెట్టు ఎక్కింది. జహ్నారాకు జరిగిన అనుభవం లాంటిదే మేనమామ ఇంటి వద్ద బద్రుబసీంకు కూడా జరిగింది. ఉభయ పక్షాల యోధులు యుద్ధానికి తలపడగానే సాలిహ్ వెంట కానుకలు మోసుకుని వెళ్ళిన బానిసలు ఒక్క పరుగున తిరిగి వెళ్ళి సాలిహ్ తల్లితో జరిగిన సంగతి చెప్పారు. ఈ దారుణ పరిణామానికి తానే కారణమనుకొని బద్రుబసీం చాలా కలవరపడ్డాడు. తన అమ్మమ్మ ఎదుట పడటానికి కూడా అతని మొహం చెల్లలేదు. సాలిహ్కు అపాయం కలిగే పక్షంలో ఆ బాధ్యతను ఆమె తనపై వేస్తుందని భయపడ్డాడు. అందుచేత ఆమె బానిసలతో మాట్లాడుతున్న సమయంలో అతను అక్కడి నుంచి బయలుదేరి నీటిపైకి వచ్చేశాడు. ఇంటికి వెళ్ళి తల్లిని కలుసుకుందామని అతని ఉద్దేశం. అయితే సముద్రం మీద అతనికి సరిగ్గా దారి తెలియక తాను కూడా ఈ నిర్జనమైన లంకనే చేరుకున్నాడు. అతను చాలా దూరం వచ్చి అలసిపోయి ఉండటాన లంకను చేరుతూనే ఒక చెట్టు కింద నడుము వాల్చాడు. ఆ చెట్టు కొమ్మలలోనే తాను ఇంతగా ప్రేమించి ప్రయాసపడుతున్న జహ్నారా సుందరి ఉన్నదని అతడికి తెలియదు. ఇలాంటి సన్నివేశాలను విధి కలిగించినంత సులువుగా మానవులు కలిగించలేరు. అతను చెయ్యి మడిచి తల కింద పెట్టుకొని పైకి చూసేసరికి చెట్టులో చందమామ ఉన్నట్టు ఒక్క క్షణం పాటు భ్రమ కలిగింది. అది చందమామ కాదని ఒక స్త్రీ ముఖమని గ్రహించి అతడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే తన మామ వర్ణించిన జహ్నారా లక్షణాలు ఈ ముఖంలో కానవచ్చాయి. ఆమె యుద్ధానికి భయపడి పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కొని ఉండవచ్చని అతనికి తట్టింది. ఏమైనా నిజం తెలుసుకుందామనుకొని అతను లేచి నిలబడి పైకి చూస్తూ, అమ్మాయి, నువ్వెవరు? ఈ లంకలో ఈ చెట్టు మీద ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను సమందల్ రాజకుమార్తెను. నా పేరు జహ్నారా. శత్రువులకు దొరుకుతానన్న భయంతో నా తండ్రిని దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చాను. ఈ పాటికి పాపిష్టి సాలిహు నా తండ్రిని బందీ చేసి ఆయన భటులందర్నీ హతమార్చి నా కోసం వెతుకుతూ ఉంటాడు. అయ్యో, ఎంత కష్టం! నా తండ్రికి ఎలాంటి దుస్థితి! అయ్యో అని చెట్టు మీద ఉన్న జహ్నారా వాపోయింది. దుఃఖ వివసురాలైన ఆమె కళ్ళ నుంచి కన్నీటి బిందువులు జలజల రాలి బద్రుబసీం పైన పడ్డాయి. అతను తన కల నిజమైనంతగా ఆనందం పొందుతూ, ప్రియురాలా, నా స్వప్న సుందరి, దిగిరా. నేనే బద్రుబసీం రాజును, సాలిహ్ మేనలుణ్ణి, గుల్నార్ కొడుకుని. నీ అందం నన్ను దహించేస్తున్నది, కిందకు దిగిరా అని ఆమెను వేడుకున్నాడు. ఆమె చెట్టు కొమ్మల మధ్య నుంచి మరికొంచెం ముందుకు వంగి, ఆహా, అల్లా కటాక్షం! నీవేనా నవమోహనుడైన బద్రుబసీము, సాలిహ్ మేనలుడు, గుల్నార్ కొడుకు? నిన్ను నా తండ్రి నిరాకరించాడంటే ఎంత మూర్ఖుడై ఉండాలి! నీకన్నా నాకు మంచి భర్త దొరుకుతాడని ఎలా అనుకున్నాడు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. మా తండ్రి దుందుడుకుడు ప్రవర్తనకు నాపై ఆగ్రహించవద్దు. నిన్ను చూసిన క్షణం నుంచి ప్రేమతో నా గుండె మండిపోతున్నది అంటూ ఆమె చెట్ల కొమ్మల మీద నుంచి క్రిందకు జారింది. బద్రుబసీము ఆమెను ఆలింగనం చేసుకోబోయాడు. కానీ జహ్నారా ఆకస్మికంగా అతన్ని చేత్తో తోసి, ఓ భూజీవి, నీ మానవాకారం వదిలిపెట్టి ఎర్ర ముక్కు ఎర్ర పాదాలు గల పెద్ద తెల్లని పక్షివైపోదువుగాక అన్నది. ఆమె ప్రవర్తనకు విస్మయం చెంది చూస్తున్న బద్రుబసీము అలాగే తెల్లని పెద్ద పక్షిగా మారిపోయాడు. అతని పాదాలు ముక్కు ఎర్రగా ఉన్నాయి. రెక్కలు కూడా ఉన్నాయి, కానీ అవి ఎగరటానికి ఉపయోగపడవు. అతని కంట అశ్రువులు రాలాయి. జహ్నారా మటుకు అతని విచారాన్ని లక్ష్యపెట్టక
తన చెలికత్తెను పిలిచి, నా తండ్రికి బద్ధ శత్రువైన ఆ నీచుడు సాలిహ్కు ఈ పక్షి మేనల్లుడు. వీణ్ణి తీసుకుపోయి ఎడారి దీవి పైన వదిలిపెట్టు. ఆకలికి దాహానికి మాడి చస్తాడు అన్నది. జహ్నారా అతన్ని పక్షిగా చేయటానికే ప్రేమించినట్లు నాటకమాడి అతన్ని సమీపించింది. తన తండ్రి పక్షాన పగ తీరగలందులకే ఆమె అతన్ని పక్షిని చేసింది. కాని ఆమె ఈ పనికి తర్వాత పశ్చాత్తాప పడవచ్చునని ఆమె చెలికత్తెకి అనుమానం కలిగింది. ఎందుకంటే రాజకుమార్తెకు ఈ ఆగ్రహం ఎంతసేపు ఉంటుందో తెలియదు. అందుచేత చెలికత్తె ఆ పక్షిని ఎడారి దీవి పైన కాక మరెక్కడైనా వదిలిపెట్టి పైభారం దేవుడిపై వేయ నిశ్చయించింది. రాజకుమార్తె తన మనసు మారినాక, నేను చేయమంటే మాత్రం ఇంత దారుణమైన పని వెనక ముందు చూడకుండా చేస్తావా అని తన పైన విరుచుకుపడవచ్చు. అందుచేత ఆమె ఆ పక్షిని తీసుకువెళ్ళి సస్యశ్యామలమైన దీవిలో ఫలవృక్షాలు జలప్రవాహాలు గల చోట వదిలిపెట్టింది. అక్కడ సాలిహ్ సమందల్ రాజును రాజభవనంలోనే ఒక గదిలో బందీగా ఉంచి అతని స్థానంలో తానే రాజునని ప్రకటించుకున్నాడు. రాజకుమార్తె జహ్నారా కోసం అంతటా గాలింపజేశాడు. కానీ ఆమె జాడ తెలియలేదు. ఆమె ఎక్కడా లేదని నిర్ధారణ చేసుకొని అతను తన తల్లిని చూడబోయి ఆమెతో జరిగిందంతా చెప్పాడు. అతను తన మేనల్లుడెక్కడా అని అడిగితే, ఆడపిల్లలతో షికారు వెళ్ళినట్లున్నాడు అని తల్లి అన్నది. కొంతసేపటికి ఆడపిల్లలు ఇంటికి వచ్చారు గాని వాడి వెంట బద్రుబసీం లేడు. అతనేమైనది వారికి అసలే తెలియదు. మనుషులను పంపి అంతటా వెతికించారు, కానీ అతని జాడలేదు. అందరూ విచార సముద్రంలో మునిగిపోయారు. నీ కొడుకు కనిపించటం లేదు అని సాలిహు తన చెల్లెలైన గుల్నార్కు కబురు చేశాడు. ఈ వార్త వింటూనే గుల్నారు సముద్రంలోకి దూకి తన పుట్టింటికి చేరుకున్నది. ఆమెకు ఏ ఒక్క విషయమూ తెలియదు. అందుచేత ముసలావిడ తన కూతురితో జరిగిందంతా మధ్య మధ్య నిట్టూర్పులు విడుస్తూ చెప్పేసింది. సమందల్ రాజును ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించిన మీ అన్న అంతటా వెతికించాడు. నీ కొడుకు జాడలేదు, ఆ జహ్నారా జాడ కూడా లేదు అన్నది ఆమె. ఈ వార్త వినగానే గుల్నార్కు అంధకారం ఆవరించినట్టు, తన హృదయం డొల్ల అయినట్లు అనిపించింది. రోజుల తరబడి ఆమె తన తల్లితో పాటు శోకించింది. చివరకు ముసలావిడే గుండె నిబ్బరం తెచ్చుకొని, ఎందుకే అమ్మా ఏడుస్తావు? పిల్లవాడి జాడ తెలియకపోదు. తెలిసిందాకా నీ అన్న వదిలిపెట్టడు. ఈ స్థితిలో నీవు నీ కొడుక్కి చేయగలిగిందల్లా ఏమిటంటే ఇంటికి తిరిగిపోయి వాడి రాజ్యానికి భంగం కలగకుండా చూసుకో. వాడు కనిపించడం లేదన్న మాట పైకి పొక్కనివ్వకు. ఆ పైన అల్లా ఉండనే ఉన్నాడు అన్నది. అవునమ్మా, నేను తిరిగి వెళతాను. మీరు మాత్రం వాణ్ణి వెతికే పనిలో ఏమాత్రమూ అశ్రద్ధ చేయవద్దు. వాడికేదన్నా కీడు జరిగితే నేను చస్తాను. వాడు తప్ప నాకిప్పుడు వేరే జీవితం అంటూ లేదు అన్నది గుల్నార్ తల్లితో. ప్రయత్నలోపం ఏమీ ఉండదు. నీవు మాత్రం ధైర్యంగా ఉండు. పైకి సాధ్యమైనంత శాంతంగా కనిపించు అని సలహా ఇచ్చింది తల్లి. గుల్నారు తన బంధువులందరి వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ లోపల జహ్నారా చెలికత్తె బద్రుబసీంను ఫలవృక్షాలు సెలయేటి ప్రవాహాలు గల దీవిలో దించింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు అతనికి దుఃఖం ఆగలేదు. తాను పక్షి అయిపోవటం అతనికింకా ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నది. అతను ఎగరటానికి ప్రయత్నించాడు. కానీ భారమైన అతని శరీరాన్ని పైకి లేపేపాటి శక్తి రెక్కలకు లేకపోయింది. ఎగిరి మాత్రం ఏం ప్రయోజనం? ఈ రూపంలో ఎక్కడికి వెళితే మాత్రం నన్నెవరు గుర్తిస్తారు అనుకున్నాడతను నిస్పృహతో. అతను అక్కడి పళ్లతోనూ స్వచ్ఛమైన నీటితోనూ కడుపు నింపుకొని రాత్రిపూట ఒక కొమ్మ మీదకు ఎక్కి అక్కడ నిద్రపోయాడు. ఒకనాడతను తల వంచుకొని ఆ దీవిపై నడుస్తూ ఉండగా ఆ దీవికి వచ్చిన పక్షులను పట్టేవాడొకడు అతన్ని చూశాడు. ఈ వింత పక్షిని చూసి వాడికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆ తెల్లని శరీరము, తెలుపు మూలాన మరింత ఎర్రగా కనిపించే ముక్కు, పాదాలు గల ఆ పక్షిని వాడెన్నడూ చూసి ఉండలేదు. వాడు ఎంతో చాకచక్యంతో వెనకగా వచ్చి ఒడుపుగా వలవేసి ఆ పక్షిని పట్టుకొని దాన్ని తానుండే నగరానికి తీసుకుపోయాడు.
ఇన్నేళ్లుగా పక్షులు పడుతున్నాను, కానీ ఇలాంటి పక్షినెప్పుడూ చూడనే లేదు. ఇదేదో అపూర్వమైన పక్షి. దీన్ని బజార్లో అమ్మితే మామూలు వాళ్ళు కొనుక్కొని చంపి వండుకొని తింటారు. దీన్ని తీసుకుని పోయి రాజుగారికి కానుకగా సమర్పించుకున్నట్లయితే ఆయన ఎంతో సంతోషించి మంచి బహుమానం ముట్టజెబుతాడు అని ఆలోచన చేసి పక్షుల్ని పట్టేవాడు తాను పట్టిన పక్షిని సుల్తాన్ గారికి కానుకగా ఇచ్చి 10 బంగారు దీనారాలు బహుమానంగా పొంది తన దారిన తాను వెళ్ళాడు. సుల్తాన్ గారు ఆ పక్షిని బంగారు తీగలతో అల్లిన పంజరంలో ఉంచి తానే స్వయంగా దానికి జొన్న గింజలు, మొక్కజొన్న గింజలు పెట్టేవాడు. కానీ ఆ పక్షి వాటిని ముట్టలేదు. సుల్తాన్ ఆశ్చర్యపడి పక్షిని పంజరంలో నుంచి బయటికి తీసి వివిధమైన మాంసం ముక్కలు, పళ్ళు దాని ముందు ఉంచాడు. వెంటనే ఆ పక్షి వాటిని సంతోషంతో ఆరగించసాగింది. సుల్తాన్కి చాలా ఆనందం కలిగింది. ఆయన తన బానిసను పిలిచి, ఇక్కడ ఒక అపురూపమైన పక్షి ఉన్నదని, అది పక్షులు తినే ఆహారం ఏదీ ముట్టదని మీ యజమానురాలికి చెప్పి పక్షిని చూడటానికి రమ్మని పిలుచుకురా అన్నాడు. ఈ పిలుపు విని సుల్తాను భార్య తన భర్త వద్దకు వచ్చింది. కానీ ఆమె పక్షిని చూస్తూనే ముఖం మీదికి మేలి ముసుగు లాక్కొని వెనక్కి తిరిగి చెరచెర ద్వారం కేసి వెళ్ళసాగింది. ఆమె వెళ్ళిపోయే లోపల సుల్తాన్ పరిగెత్తుకొని వెళ్ళి ఆమె మేలి ముసుగు లాగి ఆపి, ఇక్కడ నేను, బానిసలు, దాసీలు తప్ప ఎవరూ లేరు. ఎందుకు ముఖం కప్పేసుకున్నావు అని అడిగింది. ఈ పక్షి నిజంగా పక్షి కాదు, మీలాంటి మనిషే. షారిమాను గుల్నార్ల కొడుకు బద్రుబసీం. ఇతడి మేనమామ సాలిహ్ తన తండ్రిని ఓడించాడన్న కోపంతో సముద్రరాజు సమందల్ కూతురు జహ్నారా ఇతన్ని పక్షిగా మార్చేసింది అన్నది సుల్తాన్ భార్య. ఈ జహ్నారా పాడుగాను, నాకు ఆ కథంతా వివరంగా చెప్పు అన్నాడు సుల్తాను. ఆ కాలపు గొప్ప మంత్రవేత్తలలో జమ అయిన సుల్తాన్ భార్య బద్రుబసీం కథ అంతా సుల్తాన్కు చెప్పింది. అంతా విని సుల్తాన్ పక్షిని ఇదంతా నిజమా అని అడిగాడు. పక్షి రెక్కలు కొట్టుకుంటూ తల పైకి కిందకి ఆడించింది. అలా అయితే ఇతను నరకయాతన పొందుతూ ఉండాలి. పాపం, ఇతనికి వెంటనే మంత్ర విమోచనం కలిగించు అన్నాడు సుల్తాన్ తన భార్యతో. వెంటనే రాణి గోడలో అమర్చి ఉన్న అలమార్ తలుపు తెరిచి బద్రుబసీంను అందులోకి ప్రవేశించమన్నది. వెంటనే పక్షి అలమార్లోకి నడిచి వెళ్ళింది. దాని వెనక ఆమె కూడా చిన్న పాత్రలో నీరు తీసుకొని లోపలికి వెళ్ళి ఏవో మంత్రాలు చదివింది. ఆ మంత్రాల ప్రభావం వలన పాత్రలోని నీరు మసిలి తెరలసాగింది. ఆమె ఆ నీటిని పక్షిపై ప్రోక్షణ చేసి, ఈ రూపం విడిచి నీ సహజమైన రూపం పొందు అన్నది. ఒక్కసారి పక్షి శరీరమంతా కంపించినట్లయింది. మరుక్షణము బద్రుబసీము మామూలు మనిషి అయిపోయాడు. అది చూసి సుల్తాను ఆ యువకుడి అందానికి అచ్చెరు ఉంది. ఆహా, నీకు తగిన పేరు పెట్టారు అన్నాడు. బద్రుబసీము సుల్తాన్ని సమీపించి ఆయన చేతులు తీసుకొని ముద్దు పెట్టుకొని కలకాలం వర్ధిల్లండి అన్నాడు. సుల్తాను అతని తల మీద ముద్దు పెట్టుకొని, నాయనా, నీ జీవిత కథ యావత్తూ నాకు వినిపించు అన్నాడు. బద్రుబసీము ఒక్క వివరం కూడా బీరుపోనివ్వకుండా తన జీవిత కథ అంతా ఆయనకు వినిపించాడు. అతని కథంతా విన్నాక సుల్తాను అతన్ని, నాయనా, నా వల్ల నీకేం సహాయం కావాలి అని అడిగాడు. దానికి బద్రుబసీము, నేను ఇల్లు విడిచి చాలా కాలమైంది. అందుచేత నా రాజ్యానికి తిరిగిపోవాలి. నేను లేకపోవటం చూసి నా శత్రువులు రాజ్యం అపహరించడానికి ఏమి పన్నాగాలు చేస్తారో తెలియదు. నా తల్లి కూడా నా కోసం చాలా దిగులు పడుతూ ఉండి ఉంటుంది. అందుచేత నేను ఆమెను చేరుకోవాలి అన్నాడు. సుల్తాన్ వెంటనే అతని కోసం ఒక ఓడ సిద్ధం చేయించి దాని నిండా సంబారాలు అమర్చి బద్రుబసీంను దానిమీద ఎక్కించి పంపాడు. కాలక్రమాన బద్రుబసీం స్వదేశం చేరుకొని తన భవనానికి వెళ్ళి తల్లి ఉండే గదిలోకి అడుగుపెట్టేసరికి అక్కడే అతని అమ్మమ్మ, మేనమామ సాలిహ్ కూడా ఉన్నారు. వారితో పాటు సముద్రలోకములో ఉండే స్త్రీ బంధువులంతా కూడా వచ్చి ఉన్నారు. బద్రుబసీము చప్పున తల్లి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు.
ఆనంద పారవస్యంలో గుల్నారు క్షణంపాటు మైమరచి తెప్పరిల్లి చాలాసేపు ఆనందాశ్రువులు రాల్చింది. చాలాసేపు ఒకరి అనుభవాలొకరు విన్న మీదట బద్రుబసీము, జహ్నారాను పెళ్లాడాలన్న నా నిశ్చయం ఏమాత్రమూ మారలేదు. ఆమె నిజంగా సాటిలేనిది అన్నాడు. ఇప్పుడు అదేమంత కష్టం కాదు. సమందల్ రాజు మనకు ఖైదీగానే ఉన్నాడు అని ముసలావిడ తన వారిని పంపి సమందల్ రాజుని కట్టుగొలుసులతో సహా తెప్పించింది. బద్రుబసీము ఆయన సంఖ్యలు విప్పించి ఆయనతో మర్యాదగా, ఇంతవరకు మీకు కలిగిన చిక్కులకు నేనే కారణమైతే నన్ను క్షమించండి. ఇప్పుడు మధ్యవర్తులెవరూ లేకుండా నేనే మిమ్మల్ని నాతో సంబంధం చేసుకోమని అడుగుతున్నాను. మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి. ఇందుకు మీరు సమ్మతించకపోతే నేను బతకను. సమ్మతిస్తే నేను మీకు ఆ జన్మ విధేయత చూపడమే గాక మీ రాజ్యం మీకు తిరిగి ఇప్పిస్తాను అన్నాడు. సమందల్ రాజు అతన్ని కౌగలించుకొని, బద్రుబసీం, నీకన్నా మంచి భర్త దానికి దొరకడు. నేను చెబితే అది తప్పక నిన్ను పెళ్లాడుతుంది. అయితే ఇప్పుడది సముద్రం మీద ఒక దీవిలో దాగి ఉన్నది. దాన్ని రప్పించాలి అన్నాడు. ఆయన సముద్రలోకం నుంచి ఒక దూతను రప్పించి తన కుమార్తెను వెతికి వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపట్లోనే వాడు దీవికి పోయి జహ్నారాను ఆమె చెలికత్తెను వెంట పెట్టుకుని తిరిగి వచ్చాడు. సమందల్ రాజు తన కుమార్తెను అందరికీ పరిచయం చేసి బద్రుబసీంను చూపుతూ జహ్నారాతో, అమ్మాయి, నిన్నీ కుర్రవాడికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఇతని కన్నా అందగాడు, పెద్ద చక్రవర్తి, ఉత్తముడు ప్రపంచంలో మరిలేడు. మీరిద్దరూ సమమైన జోడు అని నా నమ్మకం అని చెప్పాడు. జహ్నారా తల వంచుకొని, మీ మాటే నాకు శాసనం. మీరు చెప్పారు గనక ఇక నుంచి ఇతన్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకుంటాను అన్నది. ఈ మాటకు అందరూ సంతోషించారు. వెంటనే కాజీని, సాక్షులను పిలిపించి వివాహపత్రం రాయించారు. వివాహము అత్యంత వైభవంగా జరిగింది. అందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారు. చందమామ మందహాసం కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.